ఈ నూతన సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో కూడా మనల్ని ఆయన రెక్కల చాటున సజీవులుగా కాచి కాపాడి, ఎందుకంటే ఈ సంవత్సరాన్ని చాలా మంది చూడకుండా ఏమండి ఈ భూమి లేకుండా చాలా మంది చూడకుండా ఉన్నవారు ఉన్నారు ఈ భూమి మీద. కానీ మనం ఆయన కృప, ఆయన కనికరమును బట్టి, మనము ఆయన బట్టి ఆయన కోసం మనల్ని ఆ విధంగా ఆయన కాచి కాపాడుతూ వచ్చాడనమాట. ఎందుకంటే మనం ఆయనకు అవసరం. మనకేమైనా చెప్పండి, ఆయనకి అవసరం. దానిని బట్టి ఆయన మనం ఏం చేశాడు చెప్పండి, సజీవులుగా రెక్కల చాటున కాచి కాపాడాడు. తలుపు వేస్తే మంచిదేమో, వేసేయండి. సజీవులుగా మనల్ని ఏం చేశాడు చెప్పండి, మరలా ఇంకొక సంవత్సరాన్ని మనకి ఆయన అనుగ్రహించాడు. అది 2025, అది మనం ఎత్తపడే సంవత్సరము అని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ బయలుపాటును బట్టి. కాబట్టి ఎవరైతే హృదయంలో క్షయమయ్యే లోకాన్ని విడిచి, ప్రేమకే నాశనం లేదని బైబిల్ చెప్తుంది, శాశ్వతమైనదని. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందముతో ఉంటారో వారి శరీరాలు మార్చబడి వెళ్ళిపోతాయి. ఏదో వచ్చాను వాక్యం వెళ్తున్నానంటే ఏమి అవ్వదు. ఆ రాజ్యము నువ్వు ధరించుకుంటేనే, ఆ వాక్య ప్రకారం ఉంటేనే నీ శరీరం మారి వెళ్ళిపోతుంది తప్ప ఏదో వింటున్నారు కదా వెళ్ళిపోతానులే, పాటలు పాడుతున్నారు కదా వెళ్ళిపోతానులే, ఆమెను చెప్తున్నారు అల్లు చెప్తున్నారు కదా వెళ్ళిపోతానులే, ఇవన్నీ చెప్పాలి. కానీ ఆ రాజ్యాన్ని ధరించుకోవాలి. ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ అంటే ఆయన యందు. ఎందుకంటే ఆ భూమి మీద రాబోయేటువంటి భూమి మీద అందరూ ప్రేమతో ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నీతిమంతులే. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సమాధానముతో ఉంటారు. అందుకే ఆయన సమాధానకర్త. ఆ తరువాత ఆ భూమి మీద ఆయనను బట్టి సంతోషంగా ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ భూమి మీదకి వెళ్ళబోయే ముందుగానే ఇక్కడ పొందుకోవాలి, ఇక్కడ ధరించుకోవాలి. ఎలా ఉన్నా వెళ్ళే పని అయితే ప్రార్థన చేసుకోవాల్సిన పని లేదు, ఏమండి వాక్యం వినాల్సిన పని లేదు, ఇలాగా మీటింగ్స్ మనం కూరుకోవాల్సిన పని లేదు, ఆరాధన చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అయ్యగారు మీటింగ్స్ పెట్టేవారు, బ్రహ్మాం గారు కూడా డిసెంబర్ చివరిలో ఆయన మీటింగ్ పెట్టేవారు. అందరూ కూడా మీటింగ్ పెట్టారు. మత సంఘాలు కొంతమంది పనికిమాలు ఉన్నారు, పనికిమాల గుంపు ఉన్నారు. వాళ్ళు ఆ జనవరి ఏదో ఆచారం అనుకొని, ఏమండి అదొక మూర్ఖపు గుంపు ఉందన్నమాట. వాళ్ళు దీన్ని అనుసరించరు. అనుసరించరంటే ప్రార్థన చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి మనకు సంవత్సరాన్ని ఇచ్చినందుకు, ఆ సంవత్సరంలో దాచినీయో మనకు బయట అయ్యే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే సంవత్సరాల విలువ కానీ మనకిచ్చిన సంవత్సరాలను బట్టి, మనకు చేసిన ఆ సంవత్సరంలో చేసిన మేలును బట్టి రాబోయే సంవత్సరాల్లో ఆయన ఏ మేలులు మనకు దాచి ఉంచాడో వాటి కోసం ఏమండి నిరీక్షించే వాళ్ళుగా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ బోధలు ఎప్పుడు కూడా ఏసే రక్షకుడు అని బోధించుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళకి తెలియదు. అందుకని మనకి సంవత్సరాలు గడిచే కొలది ఆయన యొక్క కార్యములు నూతనమవుతూ వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, క్రీస్తు శకం 2025 రాబోతున్నాం, ప్రవేశించబోతున్నాం. ఇవన్నీ కూడా సంవత్సరాలు, దినాలు, కాలాలు ఇవన్నీ కూడా ఆ సూర్యుని వలన, చంద్రుని వల్ల, నక్షత్రాల వలన
ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? అయితే చూడండి మీరు ఆది కాండము ఆది కాండము ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. సర్వశక్తిమంతుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు. అవి చూడండి, సర్వశక్తిమంతుడు పగటిని రాత్రి వేరుపరచినట్లు ఆకాశమందు జ్యోతులు కలుగునుగాక అనియు. అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండునుగా కనియు భూమి మీద వెలిగించుటకు. అవి చూడండి, అవి భూమి మీద, ఎక్కడ చెప్పండి, భూమి మీద వెలిగించుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండునుగా కనియు పలికెను. ఆ ప్రకారం ఆయను సర్వశక్తిమంతుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకై పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును సర్వశక్తిమంతుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని సర్వశక్తిమంతుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయను. అంటే 4వ దినములో ఆయన ఇవన్నీ కూడా సృష్టించినట్టు మనం చూస్తున్నాం. అంటే పగటిని ఏలు పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, రాత్రి ఏలు చిన్న జ్యోతి అంటే చంద్రుడు, నక్షత్రములు. ఇవన్నీ ఎందుకు సృష్టించబడ్డాయి? దినములు సంవత్సరములు సూచించుటకు, సూచనలు ఏమంటే సూచించుటకై, భూమి మీద వెలుగుచుటకు. అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండునుగాక అని చెప్పాడు. అవి భూమి మీద వెలుగివ్వడానికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటిని బట్టే దినము, సంవత్సరాలు, కాలములు, జాములు, ఋతువులు ఏర్పడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏర్పడుతున్నాయి. అందువల్ల పిల్లారా, ఇవన్నీ కూడా ఏర్పడేలాగా సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? సృష్టికర్త. నక్షత్రాన్ని, సూర్యుని, చంద్రుడిని సృష్టించిన వాడెవరు? ఆయనే, సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రహ్నాం గారు, అయ్యగారు వీళ్ళందరూ కూడా ఏమండి ఆ సంవత్సరములను, ఆయన ఇచ్చిన సంవత్సరములను బట్టి ఆయన్ని స్తుతించుచు, వారికి సంవత్సరాన్ని బట్టి, అయితే శరీరాన్ని బట్టి సంవత్సరాల్లో ఉన్నాం కానీ ఆత్మను బట్టి మనం ఆయన రాజ్యము ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘకాలాలకు సంవత్సరాలు ఉన్నాయి, సంఘకాలాలకి సంవత్సరాలు ఉన్నాయి, జాములకి సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరాల గురించి ఈ పనికి వాళ్ళకు మత్స్యాల సంఘముకు తెలియదు. అవి నమ్మవు, అవి అంగీకరించు. అదేమనంటే బైబిల్ ఎక్కడున్నాయని అడుగుతాయి. ఆ నక్షత్రాలను బట్టి ఆ సంవత్సరాలు వస్తాయి తప్ప ఆ కాలపు వర్తమానికులు బట్టి ఆ సంవత్సరాలు మరి క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం ఎలా వచ్చింది? బైబిల్ ఉందేటి? ఉందా?
లేదు. మరి ఆయన పుట్టుడు ద్వారా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువలన మన ప్రవక్తలు అంటే బ్రహ్మ గారి అందరూ కూడా వాటిని బట్టి పిల్లారా, ఆ సంవత్సరాలు, సంఘకాలానికి సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఆయన బయలుపరిచిన దానిని బట్టి అవన్నీ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రకృతిలో ఎలాగైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పగలు, రాత్రి, జాములు, దినాలు ఇవన్నీ ఉన్నాయో, అంటే లోకంలో ఎలా ఉన్నాయో అలాగే ఆయన యొక్క పరిచయం కూడా, లేకపోతే ఆయన యొక్క కార్యాలలో కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఏమండి, పగలు, రాత్రి అన్ని కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అయితే ప్రకాశిస్తూ ఆకాశంలో కనబడుతున్నాయి. ఆకాశంలో ఉన్నాయా? అన్ని భూమి మీద ఉన్నాయా? ఆకాశంలో ఉన్నాయి. అంటే సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో. చంద్రుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో. నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో. అవునా? అయితే ఇప్పుడు బైబిల్లో వ్రాయబడిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. వీళ్ళు ఎవరు? భూమి మీద ఉన్న నక్షత్రాలు గమనిస్తారు. హల్లెలూయా. భూమి మీద ప్రకాశించిన వాళ్ళు, ఆకాశంలో కాదు, భూమి మీద. ఇప్పుడు బైబిల్లో నీతి సూర్యుడు అంటే ఎవరు? మెస్సయ్య. మరి ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడా? ఆయన నీతి సూర్యుడా? మరణించాడా? తిరిగి లేచాడు. కాబట్టి భూమి మీద నక్షత్రము, సూర్యుడు ఆయన. చంద్రుడు అంటే ఎవరు? మనమే, వధువు. ఇప్పుడు వధువు ఎక్కడుంది? భూమి మీద. ఆకాశంలో లేదు. ఆకాశంలోవి భూమి మీద వాటికి ఛాయిగా ఉన్నాయి. అవి ఛాయిగా ఉన్నాయి, మనకి ఛాయిగా. మనం నిజరూపం, అవి నీడ. ఇది నిజరూపం, అది నీడ. అలాగే చంద్రుడు అంటే భూమి మీద ఉంది. అలాగే 7 సంఘకాలములు 7 దూతలు అంటే నక్షత్రాలు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీదనే ప్రకాశించారు. భూమి మీదనే ప్రకాశించారు. మరి అలాగే ఎక్కువ నక్షత్రం కూడా ఎక్కడ ప్రకాశిస్తుంది? భూమి మీదనే ప్రకాశిస్తుంది. హల్లెలూయా. అయితే ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు వీటన్నిటిని బట్టి దినములు, జాములు ఇవన్నీ ఉన్నాయి. ఉదయం చూస్తే మనకు ఎవరి తెల్లవారుతాం, సాయంత్రం ఇప్పుడు ఏంది సాయంకాలం అంటారు. రేపు ఉదయం మరి 4 జాములు ఉన్నాయి, జాములు ఉన్నాయి. అలాగే సంవత్సరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే వాటిని బట్టి ఎలా సంవత్సరాలు ఉన్నాయో ఇక్కడ కూడా మెస్సీని బట్టి 7 దూతలను బట్టి, వేకు నక్షత్రాలను బట్టి జాములు, సంవత్సరాలు, దినాలు అన్నీ ఉన్నాయి. ఆయన మనస్తారు. వాటికి ఎలా ఉన్నాయో వీటికి కూడా అలా ఉన్నాయి. అవేమో ప్రపంచంలో సంబంధించినవి. ఏవి? ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ పగలు, ఆ చీకటి, అవన్నీ. ఇవేమో వధువుకు మాత్రమే. మెస్సయ్య ప్రాణం పెట్టింది ఎవరి కోసం? వధువు కోసం. 7 దూతలు వచ్చింది ఎవరి కోసం? వధువు కోసం. మనం వేకువ దూతది ఎవరి కోసం? వధువు కోసం. ఇక అర్థమైందా? అంటే అవేమో లోకములు అన్ని దేశాల వాళ్ళకి పగలు రాత్రి, పగలు రాత్రి. అందుకని రాత్రిలోనే 4 జాములు ఉన్నాయి. పగల్లో సూర్యుడు ఉంటాడు. అవునా? కాబట్టి ఆ సూర్యుడు పగలు ఎక్కడో ఉంటుంది, 1000 ఏళ్ల పాలన భూమి మీదే. ఏమండి? కాబట్టి పిల్లలు, మీరు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, భూమి మీద కూడా
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. ఆకాశంలో ఉన్న వాటిని బట్టి ఆ నక్షత్రాలను బట్టి మనము ఈనాడు ఈ సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఏంటి? దినము సంవత్సరాలు ఏర్పడ్డాం. అలాగే ఈ నక్షత్రాలను బట్టి కూడా మన సంవత్సరాలు, మనకు సంబంధించిన సంవత్సరాలు, మన కార్యాలకు సంబంధించిన సంవత్సరాలు, ఆ సంవత్సరాలు అందరికి సంబంధించినవి. ఆ సంవత్సరాలు ఎందుకో వాళ్ళకి తెలీదు, కానీ ఈ సంవత్సరాలను బట్టి మనకి ఏ కాలం ఎప్పుడు ఆరంభమైంది, ఏ కాలం ఎప్పుడు ముగించబడింది, ఏ సంవత్సరంలో ఏ కాలం వచ్చింది, ఏ సంవత్సరం ఏ కాలం ముగించబడింది, తెల్లవారుజాము సాయంకాలం ఎప్పుడు వచ్చింది, అర్ధరాత్రి ఎప్పుడు వచ్చింది, కోడుగు సేవేళ ఎప్పుడు వచ్చింది, తెల్లవారుజాము ఎప్పుడు వచ్చింది, సంకాలం ఎప్పుడు వచ్చింది, స్వర్ణ సంఘకాలం ఎప్పుడు వచ్చింది, పెర్గమ సంఘకాలం ఎప్పుడు వచ్చింది, త్రితర సంఘకాలం ఎప్పుడు వచ్చింది, పిలిదెల్పే సంఘకాలం ఎప్పుడు వచ్చింది, లౌదిక సంఘకాలం ఎప్పుడు వచ్చింది. అలాగూ ఆత్మ సంబంధమైన వారిని బట్టి ఆత్మ సంబంధమైన కాలాలు ఉన్నాయి, వీటికి సంవత్సరాలు కూడా ఉన్నాయి. మీకు అర్థమైందా? ఈ సంవత్సరాలు మనకు ముడిపడి ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఈ సంవత్సరాలు తెలీదు. ఈ సంవత్సరాలు 1906లో సాయంకాలం ఆరంభమైందంటే మన చేపలకేమైనా తెలుస్తా, లోకస్తులకేమైనా తెలుస్తా? తెలీదు. ఇవి మనకు సంబంధించినటువంటి సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మెస్సీ ఉన్నాడు, 33.5 సంవత్సరం బ్రతికాడు. మరి దానియేలు 70 వారముల ప్రకారం చూస్తే సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాయి. అర్థమైందా? నువ్వు సంవత్సరాలు తీసేయడానికి లేదు. అందుకని దానియేలు 70 వారాల ప్రకారం మెస్సయ్య సిలువ వేయబడింది. ఎప్పుడంటే ఎప్పుడు సిలువ వేయబడింది చెప్పండి? 69:30కి. అర్థమైందా? అంటే 70వ వారంలో అర్ధవారం అంటే 3.5 సంవత్సరం. ఏమండి? 3.5 సంవత్సరం ఆయన చేసింది. 33.5 సంవత్సరం బ్రతికాడు ఆయన, కానీ 3.5 సంవత్సరమే. ఆ గాడిద మీదకి ఎప్పుడు వెళ్ళాడు? క్రీస్తు శకం 30లో. 30 దగ్గర నుండి అంటే 69వ వారం అక్కడికి వచ్చింది అనమాట. 69వ వారం నుండి ఆయన సిలువ వేయబడేసినప్పటికీ 69.5. ఇంకా ఈ 70 వారాలు వాళ్ళకి సంబంధించినవి. ఈ 69.5 తర్వాత ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మీకు అర్థమైందా? 70 వారాల్లో 69.5 వారాలు అయిపోయాయి. ఇంకో వాళ్ళకి మిగిలింది అర్ధవారమే 70 వారాల్లో. అందువల్ల ఈ 69.5 దగ్గర నుంచి 7 సంఘకాలాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఎత్తబడిన తర్వాత అర్ధవారం వాళ్ళకు ఉంటుంది. 70వ వారంలో అర్ధవారం ఇంకా మిగిలింది వాళ్ళకి. కాబట్టి సంవత్సరం మనము చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఈ యొక్క 2025 సంవత్సరాన్ని గురించి మనము చాలాసార్లు విన్నాం. కానీ నేను మరలా ఈ యొక్క వర్తమానంలో కూడా, ఈ యొక్క మీటింగ్స్లో కూడా మరలా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే 2వ రాకడ గురించి చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటారన్నమాట. అంటే 2వ రాకడ మధ్యాకాశానిక ఆల్రెడీ చెప్పాను, కానీ మరి నేను కొన్ని రుజువులతో, మరి ఆయన భూమి మీదకి వస్తాడా అంటే మన దగ్గరకు వచ్చాడా, లేదా యూదుల దగ్గరకా, ఏమిటి 2వ రాకడ ఏంటి? కొంతమంది ఆయన మధ్యాకాశానికి వస్తాడు కదా, భూమి మీదకు రాడు కదా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారంటే యూదుల దగ్గరకు వస్తాడు, కానీ యూదుల దగ్గరకు వచ్చి ఆయన గాయాలు చూపించినప్పుడు వాళ్ళందరూ ఏంటి అని అడుగుతారు. మరి అక్కడికి వస్తాడు కానీ మధ్యాకాశానికి కాదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మనకు సంబంధం లేదు అంటారు కొంతమంది. కాబట్టి పిల్లారా, దానిని గురించి మనము నేర్చుకోవాలి. మనం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూడమ్మా, 6వ అధ్యాయం 12 నుండి మనం నేర్చుకుందాం. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు
నీకు తప్ప మరి ఏ సర్వశక్తిమంతునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరు దాన్ని రద్దుపరచజాలరని. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడని. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవల్లని తన మనస్సును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసిన. ఇక్కడ చూడండి, సూర్యుడు అస్తమించడం అంటే ఎప్పుడు? ఉదయమా సాయంకాలం? ఉదయం కాదు కదా, సాయంకాలానే సూర్యుడు అస్తమిస్తాడు. అంటే సాయంకాలం వరకు కూడా రాజు ఏం చేశాడు చెప్పండి? దానియేలుని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమకు తెలుసుకొనవలెనని అంతటి రాజు ఆగ్నేయగా మంత్రౌతులు దానియేలు పట్టుకొని సింహాల గుహలో పడద్రోశారు. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్నా నీ సర్వశక్తిమంతుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. అంటే దానియేలు రాజుగారి శాసనము వాక్యానికి విరుద్ధంగా ఉంది. అయితే రాజుగారి శాసనాన్ని పట్టించుకోకుండా సర్వశక్తిమంతుడు మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ఆ విషయం తెలిసి దానియేలుని పట్టుకున్నారు. పట్టుకొని ఆ విషయము రాజుకు చెప్పారు. రాజు దాని విషయమే చాలా వ్యాకుల పడ్డారు. రాజుకు ఆ విషయం తెలిసి ఏం చేశాడు చెప్పండి? చాలా బాధపడి ఆ సాయంకాలం వరకు కూడా విడిపించడానికి ఆ సింహాల గుహలో పడద్రోయబడకుండా రక్షించాలని చాలా ప్రయత్నం చేశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, రాజుతో ఏమన్నారంటే, రాజు స్థిరపరిచిన ఏ శాసనమే గాని తీర్మానమే గాని ఎవడును రద్దు చేయించాలడు అని ఆ మాట చెప్పారు. సాయంకాలం ఆయన ప్రయత్నం చేశాడు, కానీ కుదరదని చెప్పారు వీడు. అప్పుడు ఏం చేశారు చెప్పండి? సాయంకాలంలో దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. చదువమ్మా. ఎందుకంటే ఇదంతా దానియేలు గురించి మీకు తెలుసు కాబట్టి నేను మొత్తం చెప్పాను అనుకోండి, మనకు తెల్లారిపోతుంది. అర్థమైంది మీకు? ఒకవేళ నేను ఏదైనా చెప్పడానికి ఓపిక కలిగి చెప్పినా కూర్చోడానికి మీలో కొంతమంది ఓపిక ఉండాలి. కాబట్టి ఇది అవసరమైందే చెప్తున్నాను అన్నమాట. అర్థమైందా? మనకి కాలానికి సరిపోయిందే మీకు చెప్పడం జరుగుతుంది. చదవండి అమ్మా. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహదారమును వేసి దాన్ని మూసేశారు. అంటే సింహాల గుహలో ఏం చేశారు చెప్పండి? దానియేలుని పడేసి ఆ సింహాల గుహలో పడేసిన ఆ ద్వారాన్ని ఏం చేశారు? మూసేశారు. పెద్ద బండరాయి తీసుకొచ్చేసి బయటికి రాకుండా, పారిపోకుండా, తప్పించుకోకుండా, అటు ఇటు వెళ్లకుండా ప్రాణాన్ని కాపాడుకోవడానికి అంత భయంకరమైన శిక్ష అనమాట. దాంట్లో పడేసి
మూసివేశారు. తర్వాత చదవమ్మా. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము, రాజు ముద్రను దాన్ని ముద్రించారు. అంతటి రాజు రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య రాజ్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. చూడండి, తెల్లవారుజామున ఇక్కడుందా? తెల్లవారుజాముందా? మరి సూర్యుడు అస్తమించు సమయం ఉందా? సాయంకాలం ఉంది, తెల్లవారుజాము కూడా ఉంది. చదువమ్మ. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల సర్వశక్తిమంతుని సేవకుడైన జీవము గల మంతుని మనం ఆరాధిస్తాం. ఏ రాయో రప్పో పొట్టో చెట్టో గుట్టో కాదు. పుట్టలో పాలు పోయడం, చెట్లు పూజించడం, గుట్టలో పూజించడం కాదు. అయ్యా, నిత్యము నువ్వు సేవిస్తున్నావే, ఎప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ ఉంటావు, ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తుంటావు, ఎప్పుడు ఎందుకంటే పాటలు పాడుతూ ఉంటావు. ఎందుకంటే పాటలు పాడడం ఆయన ఆరాధించడం, హల్లెలూయా చెప్పడం, స్తుతించడం, పాటలు పాడడం, ఏమైనా చెప్పండి, ఆరాధించడం, ఆమెను చెప్పడం. ఎప్పుడు కూడా నిత్యము ఏదో మందిరంలో ఉన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, మీటింగ్స్ పెట్టినప్పుడు కాదు. ఏ బుధవారము, శనివారము, ఆదివారము అని కాదు. ఆరాధనలో, మీటింగ్స్లో ఎలా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న మిగతా సమయంలో కూడా అదే విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయన నోట, దాని నోట స్తుతి తప్ప, స్తోత్రాలు, ఆమెన్, హల్లెలూయా అని ఆయన కీర్తన పాడుతూ మహింపరుస్తూ ఆ విధంగా ఆయన్ని సేవిస్తూ ఉండేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు నిత్యము. అది రాజుకు తెలుసు. ఇది అర్థమైందా? అందుకని అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఎప్పుడు నిద్రపోతాడు, నిద్రపోతుంది, మేము మొత్తుగా ఉంటుంది, బాగా తిండిపోతూ ఫంక్షన్లకు వెళ్ళిపోతే 2-3 మంతులు లేచి ఎవరు కూడా తింటా కూర్చుంటున్నది. అలాంటి సాక్ష్యాలు కాదు. అర్థమైందా? ఏమండి, కోపిష్టి మనసులో ఏదో పెట్టుకొని ఎప్పుడు ఆవిడ ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఉంటాడు, ప్రేమ, ఇలాంటి సాక్ష్యాలు ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటారే సాక్ష్యాన్ని రాజు ఇస్తున్నాడు. రాజు చెప్తున్నాడు, ఎందుకంటే దానియేలు జీవించేవాడు కాబట్టి. దానియేలు అలాగ పాటలు పాడుతూ ఉండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు, కీర్తిస్తూ ఉండేవాడు, ఆరాధిస్తూ ఉండేవాడు, మహింపరుస్తూ ఉండేవాడు. అందుకని దానియేలు వధువుకి ఛాయిగా ఉన్నాడు. దానియేలు ప్రాణానికి భయపడే వ్యక్తి కాదు. అందుకనే ప్రాణాన్ని ద్వేషిస్తేనే ప్రాణాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? అందుకనే అంతవరకు ప్రాణమును వాడు ప్రేమించి, మరణం వరకు ప్రాణమును వాడు ప్రేమించిన వారు కాదు బైబిల్ మన గురించి. అక్కడ దానియేలు కూడా ప్రాణాన్ని ప్రేమించిన వాడు కాదు. ఏమండి, ప్రాణాన్ని ప్రేమించేటైతే ఆయన ప్రార్థన చేయకుండా రాజుగారి మాట వింటాడు. రాజుగారి మాట విన్నా, సర్వశక్తిమంతుని మాట విన్నాడు. అందుకనే దానియేలు ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినడం, ఆయన మాట మాత్రమే. మనము కూడా ఇప్పుడు కూడా ఆయన మాట మాత్రమే వినాలి. ఆయన పక్షంగా నిలబడాలి, వాక్యపక్షంగా నిలబడాలి. లోకానికి, మనుషులకి మనం ఖర్చుకుపోయి ఉన్నాం. ఖర్చుకొని పోయిన నశించిపోదునేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్న బైబిల్. ఖర్చుకుపోయి ఉన్న మనుషులకి ఏమైపోతుందో చెప్పండి? నశించిపోతాం. అది నాశనకరమైన ప్రేమ అంటారు.
అందువల్ల మనము ఆయన పక్షంగా వాక్య పక్షంగా నిలబడాలి. వాక్యం ఏం చెప్తుంది, దాన్ని ఏం చేయాలి, నువ్వు ఏకీవించాలి. అని తగ్గించుకొని ఉండమంటే దానికి ఏకీవించాలి. నేను తగ్గించుకొని ఉండమంటే ఏంటి, నువ్వు ఓర్పుతో సహనంతో ఉండమంటే ఏకీవించాలి. నేను ఉండను, నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకుండా, ఎవరైనా కీడు చేసినా వాళ్ళకు నువ్వు కీడు చేయకుండా మేలు చేయమంటే నేను చేయను, నేను ఏకీవించను, నేను కీడే చేస్తా. ప్రార్థన మానదు, నేను మారుతా. ఏకీవించాలి వాక్యానికి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. మారకుండా అంటే నేను చేసుకోను, నీకే నష్టం. ఎల్లప్పుడు నేను స్తుతించను, నీకే నష్టం. నష్టపోయేది ఎవరు? అందుకని పంతం కాదు మనకు కావాల్సింది, పశ్చాత్తాపం ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. పంతానికి పోయి ఏమండి ప్రమాదంలో పడతారు. పంతము కాదు, పశ్చాత్తాపం. ఎందుకన్నా పంతానికి పోయామనుకోండి ప్రమాదంలో పడతాం. దానికి ఏం చేయాలి, మనము పశ్చాత్తాపడాలి. అందువల్ల దానియేలు ఆ విధంగా సర్వశక్తిమంతుని ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అందుకే రాజు ఏమన్నాడు చెప్పండి, నిత్యము ఆయన సేవిస్తున్నటువంటి వారిని సేవిస్తున్న దానియేలు నిన్ను కాపాడినా. ఎందుకు కాపాడ్డా ఆయన? నిత్యము సేవించే వారిని సింహాల గుహలో పడేసినా, అగ్నిలో పడవేసినా, నిత్యము ప్రార్థించేవారిని ఆయన ఏ వ్యాధుల నుండి అయినా, సమస్యల నుండి అయినా, రోగముల నుండి అయినా, వేటి నుండి అయినా కూడా, రాబోయే ఉగ్రత నుండి కూడా ఆయన తప్పించగలిగిన వాడు. నువ్వు నిత్యము సేవించవు కాబట్టి. అందుకని నిత్యము సేవించే వాళ్ళు ధైర్యంగా ఉంటారు, భయపడరు. ఏదొచ్చినా వాళ్ళు భయపడరు. సరిగా ప్రార్థన లేని వాళ్ళు, సరిగా వాక్య ప్రకారం నడవని వాళ్ళు, ఏమండి సరిగా జీవించిన వాళ్ళు భయపడతారు. శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా భయపడిపోతారు. ఏమండి మనం భయపడ కారణం ఎందుకని? ఆయన యొక్క వాక్య ప్రకారంగా మనం ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి సాక్ష్యం కలిగిన వాడు. అందుకని దానియేలు వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు, వధువుకి. అలాగే రాజేమో మెస్సయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు, మెస్సయ్యకి. అందుకని దానియేలు అంటున్నాడు, నువ్వు నిత్యము సేవించున్న సర్వశక్తిమంతుడు నిన్ను కాపాడా, నిన్ను రక్షించాడా. చూడండి, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. ఏమయ్యా రాజు, ఈ రాజ్యంలో నీకు ఎంత ఉపయోగపడ్డాను, ఇన్ని మేలు చేశాను. వాళ్ళు తీసుకెళ్ళి సింహాల గుహలో పడేస్తుంటే నువ్వు రాజు కదా, వాళ్ళు శాసనం మార్చడానికి కుదరదంటే నువ్వు ఊరుకుంటావు. అలాగా ఇప్పుడు నువ్వు చచ్చారా బతికారా చూడడానికి వచ్చావా అంటారు ఇప్పుడు. రాజు అలా అన్నాడా? నీ హృదయం అలాంటిది కాబట్టి, నీ నోరు అలాంటిది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతాం. కానీ దానియేలు అలా కాదు. రాజు చిరకాలము అటు దీర్ఘాయుష్యమంతుడుగా ఉండుగాక. హల్లెలూయా. అంటే రాజు దీవిస్తున్నాడు. తర్వాత చూడండి, చూడండి, నేను సర్వశక్తిమంతు దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నాను. అంటే మనుషుల దృష్టిలో నేను దోషిగా కనపడచ్చు, మనుషుల దృష్టిలో నేను అపరాధిగా కనపడచ్చు. అవిశ్వాసులు అంటే నమ్మని వాళ్ళు ఉంటారు. ఏదైనా మనం చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళే అంతా తెలుసు అనుకుంటారు. మాకు పాస్టర్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, చర్చిలో విశ్వాసుల కంటే మాకు ఎక్కువ తెలుసు, అపోస్తలుడైన పౌలు కంటే మాకు ఎక్కువ తెలుసు, మెస్సయ్య కంటే మాకు ఎక్కువ తెలుసు, బెర్నాన్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, జాన్సన్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, ఫిలోమోన్ కంటే మాకు ఎక్కువ తెలుసు, అందరికంటే మాకు ఎక్కువ తెలుసు అనుకునేవాడు ఉంటారు. అర్థమైందా? అది మాట వినరు, అలాగే హెచ్చించుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళు లోపడే రకంగానే. కానీ ఇక్కడ రాజు చూడండి ఏమన్నాడంటే, అయ్యా నేను మనుషుల దృష్టిలో దోషి కనబడవచ్చు, ఏమండి నేను సర్వశక్తిమంతుని దృష్టికి నిర్దోషముగా. అంటే
ఏ పాపము లేని వాడిగా, హల్లెలూయా హల్లెలూయా, ఏ పాపము లేని వాడిగా ఉన్నాను కాబట్టి ఆయన తన దూతను పంపించి ఆయనను ఆ సింహాల యొక్క నోరు మూసి ఆయన నన్ను రక్షించాడు. అతను ఎంత మంచి ఉదయం కలిగిన వాడంటే, రాజా నీ విషయంలో నేను నేరం చేయలేదు కదా, ఏ పాపము చేయలేదు కదా, నీ విషయంలో ఏ దోషము చేయలేదు కదా అంటున్నాడు ఆయన నమస్కారం. హల్లెలూయా. పరమందున్న సర్వశక్తి దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుంది కనుక, ఏమండి ఇప్పుడు మెస్సీని దోషాన్ని తిరిగి తీర్చాడు. మనం బైబిల్ చెప్తుంది ఎవరికి కూడా దోషాన్ని తిరిగి తీర్చు. వీళ్ళ తర్వాత వాళ్ళు మారిపోవచ్చు. ఎవరిలోని తప్పులు కనపడ్డానుకోండి, నువ్వు వీళ్ళు దోషులని తీర్పు తీర్చి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ దగ్గర రాకుండా, వాళ్ళతో పలకకుండా ఉన్నామంటే వాళ్ళకి తీర్పు తీర్చినట్లే. మీరు తీర్పు తీర్చుకుని మీకు తీర్పు తీర్చబడదని ఆయన నమస్కారం. మీరు తీర్పు తీర్చకూడదు, ప్రార్థన చేయాలంతే. హల్లెలూయా. వాళ్ళు దోషిగా చూస్తున్నాడు, నువ్వు తీర్పు తీర్చినట్లు లెక్క. తీర్పు తీర్చేవాడు ఎవరు? ఆయనే. నువ్వు కనికరపడి క్షమించావనుకో, తీర్పు తీర్చక నిన్ను కూడా క్షమించి తీర్పు తీర్చక నిన్ను రక్షిస్తాడు. శావుకులకి నన్నంగారు తప్పు, ఫిలిమోను తప్పు, అందరు రాంగుంట్లో ఉన్నారు, జాన్సన్ గారు కరెక్ట్గా లేరు, నేనే కరెక్ట్గా ఉన్నాను అని శావుకులకు కూడా నువ్వు తీర్పు తీర్చావంటే, ఏమండి శావుకులకు కూడా నువ్వేం చేస్తావు చెప్పండి? తీర్పు తీర్చాడు. అంతా ఇదే, నీకు తీర్పు తీరుస్తాడు ఆయన, నీకు దోషిగా తీర్పు. అందుకని దానియేలు నిర్దోషిగా ఉండడానికి కారణము, అతను ఎవరికి కూడా తీర్పు తీర్చిన వాడు కాదు, ఆయనే తీర్పు తీర్చేవాడు, ఆయనే న్యాయం తీర్చేవాడు, ఆయనకు అప్పగించుకునేవాడు. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు చెప్పండి? సర్వశక్తిమంతునికి సౌలును కూర్చి ఆయనే న్యాయం తీరుస్తాడని కీడుకు ప్రతికీడు చేయకుండా వస్త్రము చెప్పుకుని కోసి విడిచిపెట్టాడు. అవండి ఈ దోషిరా అని చెప్పేశాడా? దోషిరా అని చెప్పి తృణీకరించాడా? లేదు. కాబట్టి పిల్లారా, నువ్వు తీర్పు తీర్చావంటే నీ కూడా ఆయన తీర్పు తీస్తాడు. నువ్వు క్షమించావంటే నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దానియేలు నిర్దోషిగా ఉన్నాడు. అందుకే రాజు విషయంలో కూడా, రాజా నీకు ఎప్పుడైనా తీర్పు తీర్చాడా? లేదు. కాబట్టి పిల్లలు చూడండి, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాదు కదా అని రాజు ఇందును గూర్చి చాలా సంతోషపడుతుపోయాడు. దానియేలును గుహ నుండి పైకి తీయడని ఆగ్నేయగా బంట్రవతులు దానియేలును తీశారు. అతడు కాబట్టి ఎప్పుడు బయటికి తీశారు చెప్పండి? తెల్లవారుజాము. గుహలో ఎప్పుడు పడేశారు చెప్పండి? హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఛాయిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన కోసం చేశాడు ఆయన. మనము నేర్చుకోవడానికి అన్నిటిని బట్టి మనకు ఆయన కార్యాలు అర్థమవ్వాలని మన కోసమే ఇవన్నీ చేశాడు. అందుకని అవన్నీ దృష్టాంతముగా ఉన్నాయని బైబిల్లో ఉంది. నీడగా ఛాయిగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఉందన్నమాట. అవన్నీ దృష్టాంతములుగా ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళకి మనకు సంబంధం ఏంటో నువ్వు అనకూడదు. తర్వాత చూడమ్మా, భక్తి గలవాడైనందున దానియేలు మీద నేరాలు ఎవరైతే మోపారో ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోశారు. ఆ కుటుంబాలు మొత్తం దాంట్లో పడేశారు. ఆ సింహాలు వారి ఎముకలను సైతము పగలు వరకు పొడి చేసెను.
అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతరు నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలా రాయించను, క్షేమాభివృద్ధి కలుగును గాక. ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలు యొక్క సర్వశక్తిమంతునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల సర్వశక్తిమంతుడు, ఆయనే యుగయుగము నుండి వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు వినిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు. పరమంతును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించును అని వ్రాయించును. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లిన ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దానియేలు ఉన్నాడు, రాజు ఉన్నాడు, దూతున్నాడు, దుష్టులు ఉన్నారు. అర్థమైందా? ఈ మనుషులు. అలాగే సాయంకాలం అర్ధరాత్రి కోడిగూసే వేళ తెల్లవారుజాము. ఇప్పుడు మనకు కూడా అలాగ ఉండాలి కదా. మరి తెలుసు కానీ మళ్ళీ చదివిస్తున్నాను అనమాట. ఆయన రాకడి గురించి ఎప్పుడు వస్తాడో ఉందో బైబిల్లో తెలుస్తుంది. మనం చూద్దాం. మార్కు సువార్త. నా సొంతదేమి నేను చెప్పను. చూడమ్మా, మార్కు సువార్త 13వ అధ్యాయము చదువమ్మా. ఏ మనుషుడైను పరలోకమందుల దూతలైను కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా ఉండని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలమును ఇంటి యజమానుడు చూడండి ఆయన దేశాంతరం వెళ్ళాడంట. ఎప్పుడు వస్తాడో తెలీదు. కానీ అస్తమయమును వచ్చును అంటే పొద్దుగు యజమానుడు, పొద్దుగింగి వచ్చును అంటే రాజు. రాజు పొద్దుగుంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచునుట చూచినేమో గనుక మీరు మెలకుగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకుగా ఉండ. నేను బ్రహ్మం గారు ఏమంటారంటే వర్తమానికుడు ఆయన వస్త్రమై ఉన్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఆత్మకు వస్త్రమై ఉన్నాడు. అందువల్ల వస్త్రాలమే ఆయన సేవకులు ఎవరు చెప్పండి? వస్త్రం. కాబట్టి ఇక్కడ చూడండి, అస్తమయం రెండవ రాకడ గురించి ఏం చెప్తున్నాడు? అస్తమయమును వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూసే వేళ వచ్చునో, తెల్లవారుజాము. మీకు అర్థమైందా? అయితే మీరు ఇప్పుడు ఒకసారి మనము ఇవన్నీ దృష్టాంతములుగా ఉన్నామని చెప్పి బైబిల్లో ఉంది. మీరు 1వ కొరింథీ రాసిన పత్రిక అంటే పాత నిబంధనలు అన్నీ కూడా మనకి ఛాయిగా ఉన్నాయి. చూడమ్మా 10వ అధ్యాయం మొదటి నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియజేయకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ
మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు. ఆ బండ మెస్సయే. అయితే వారిలో ఎక్కువ మంది సర్వశక్తిమంతునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడ్డారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులైనకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయిందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలారు. మనము ఎలోహిమును శోధింపకయిందుము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించారు. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై, మనకు బుద్ధి కలుగుడానికి వాళ్ళలాగా మనం సనగకుండా కొనకుండా యెహోషువ కాలేబుల్లాగా మనం కూడా మోసే విషయంలో ఉండాలి. అలా ఉండకుండా మనము తిరుగుబాటుదారులంగా ఉన్నట్లయితే, వ్యతిరేకించే వాళ్ళంగా ఉన్నట్లయితే, వాళ్ళు ఎలాగైతే సంహరించబడ్డారో మీరు కూడా అలా సంహరించబడతారు. కాబట్టి వాళ్ళు నశించిన వారు జనుల వలె ఉండకుండా యెహోషువ కాలేబులో మీరు ఉండండి అని మనకి అలా దృష్టాంతములుగా ఉంచాడు అనమాట. అంటే మీరు కూడా వాళ్ళలా ఉంటే నశించిపోతారు. మీరు మంచిగా ఉంటే కానారు వెళ్తారు, లేకపోతే మార్గ మధ్యలో నశించిపోతారు అని మనకు తెలియడం కోసము దృష్టాంతములుగా ఉంచాడు. కాబట్టి పాత నిబంధనలో ఈ 4 జాములు కూడా దృష్టాంతములుగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన అస్తమయమును వచ్చిందో, అర్ధరాత్రి వచ్చిందో, తెల్లవారుజామును అంటే కోరుకు సేవేళ వచ్చిందో, తెల్లవారుజామును వచ్చిందో అని చెప్పాడు ఆయన. మరి చెప్పినప్పుడు ఆయన మాట తప్పుతాడా? రావాలి కదా. మరి అస్తమయమునన్నా రావాలి, అర్ధరాత్రి అన్నా రావాలి, కోరుకు సేవేళన్నా రావాలి, తెల్లవారుజామున రావాలి. మరి మరి రావాలన్నప్పుడు వస్తానని చెప్పిన వాడు ఏం చేయాలి చెప్పండి? రావాలి, రావాలి కదా. మరి ఆయన నెరవేరాలా? కాబట్టి పిల్లారా, నెరవేర్చబడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఆయన మనుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దానియేలు కాలములో 4 జాములు ఉన్నాయి. 4 జాముల్లో దూతుండాడు, రాజుండాడు, దానియేలుండాడు, దుష్టులు ఉన్నారు, జాములు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము సాయంకాలం, మనకి సాయంకాలం అంటే బ్రహ్నాం గారు లౌదీక సంఘకాలం. ఆయన బ్రహ్నాం గారు సాయంకాల వర్తమానికుడు. నేను చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. అస్తమయ కాలమును వెళుతురుండును, అది సాయంకాల వర్తమానము అని చెప్పాడు. అలాగే అర్ధరాత్రి కేక కూడా ఆయనదేనని చెప్పాడు. సిద్ధపరిచేటువంటి వర్తమానము అని చెప్పాడు. కాబట్టి సాయంకాలం అంటే లౌదీక సంఘకాలము 1906 నుండి ఆరంభమైంది. హల్లెలూయా. ఏం చెప్పండి? ఎన్ని జాములు ఉన్నాయి? 4 జాములు ఉన్నాయి. సాయంకాలం అర్ధరాత్రి కోడి కూసే వేళ
తెల్లవారుజాము. ఎక్కడ 4 జాములు ఉన్నాయి. అక్కడ దానియేలుకు 4 జాములు ఉన్నాయి, ఇక్కడ మనకు కూడా 4 జాములు ఉన్నాయి. అయితే సాయంకాలము ఎప్పుడు ఆరంభమైంది? 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాలం ఎప్పుడు చెప్పండి? 6 గంటల నుండి 9 గంటల వరకు. అర్ధరాత్రి 9 నుండి 12 గంటల వరకు. అలా కోడి కూసే వేళ 12 గంటల నుండి 3 గంటల వరకు. తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటలు. 6 గంటలు అంటే మొత్తం ఎన్ని గంటలు చెప్పండి? 12 గంటలు. మొత్తం ఎన్ని గంటలు చెప్పండి? 4 జాములు ఇంటూ 3 గంటలు. హల్లెలూయా. ఇక్కడ సాయంకాలంలో దానియేలు గుహలో వేయబడ్డాడు. అందుకని మనకి సాయంకాలంలో 4 జాములు ఉన్నాయి. ఇప్పుడు మనకు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉన్నాయి. కొత్త నిబంధనలో ఉన్నాయంటే పాత నిబంధనలో కూడా ఉంటాయి. పాత నిబంధనలో ఉన్న కొత్త నిబంధనలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఛాయలు. అందుకనే వాళ్ళు బైబిల్లో మనం చూస్తే 4 జాముల గుండానే వెళ్ళారు. లోతున్నాడు అనుకోండి, సాయంకాలం, అర్ధరాత్రి, కోడి కూసే వేళ, తెల్లవారు, ఆ 4 జాముల గుండానే బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెబెకా సాయంకాలం ఎలియాజరు కలిశాడు. బావి దగ్గర ఏం చేసి చెప్పండి? నీళ్లు పోసింది, ఇంటికి తీసుకెళ్ళింది. ఆయన ఇస్సాకుని గురించి ప్రసంగం చేశాడు. తెల్లవారుజాము ఆమె 4 జాములు గుండా వెళ్ళి ఇస్సాకుని ఎదుర్కొంది. నిజమైన సంఘము, నిజమైన వధువు 4 జాముల గుండా వెళ్తుంది. మిగతా సంఘాలు నిజమైనవి కాదు, అందుకని అవి 4 జాముల గుండా వెళ్ళవు. దానియేలు 4 జాముల గుండా పైకి వచ్చేసాడు. ఏమండి? ఇజ్రాయేలీలు ఏమండి? నిర్గమాకాండం 12వ అధ్యాయంలో సాయంకాలమున ఏమండి? సాయంకాలమున పస్కా బలి. ఆ తర్వాత వాళ్ళు తెల్లవారుజామున 14వ అధ్యాయంలో బయటికి వెళ్ళిపోయారు. అంటే జాముల గుండా విమోచన, జాముల గుండా విడుదల, జాముల గుండా రక్షణ. ఇప్పుడు వధువు కూడా ఎలా వెళ్ళాలి? జాముల గుండా వెళ్ళాలి. మరి లోతు కాలంలో కూడా అక్కడ 4 జాముల్లో దూతున్నాడు, దూతలు ఉన్నారు. అవునా? రెబెకా సమయంలో కూడా అక్కడ దూత అబ్రాహాము అంటాడు ఎలియాజరుతో, నీకు ముందుగా దూత. హల్లెలూయా, హల్లెలూయా. 4 జాముల్లో దూతున్నాడు. మరి నిర్గమాకాండము ఇజ్రాయిలు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు దూతున్నాడు. మేఘములో, తెల్లని మేఘములో, అగ్ని మేఘములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన దూతగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన ఎందుకు ఎలా చెప్పగలరంటే, బ్రహ్నాం గారికి ఏ సంవత్సరానైతే ప్రత్యక్షమైన దూత, నాకు కూడా అదే సంవత్సరం ప్రత్యక్షమయ్యా. హల్లెలూయా. అందువల్ల ఇది దూత ద్వారా జరుగుతున్న పరిచయం. అందుకు బ్రహ్నాం గారితో దూత ఏమంటాడంటే, నేను నీతో ఉండేదను అన్నాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నాలోనికి ప్రవేశించి నాలో ఉండేది. ఆయన నా మనిషి. అలాగే 1993లో కూడా ప్రకాశమానమైనటువంటి దూత నా దగ్గర నడుచుకుంటూ వచ్చి విత్తనాలు పోసాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రత్యక్షతను బట్టి, ఆయన ఇచ్చిన కళలను బట్టి, వాక్య బయలుపాటును బట్టి మనం నడుస్తూ ఉంటే ఏమండి మత్స్య సంఘ బ్రహ్మంగారి సంఘాల్లో కొంతమంది ఏమి తెలియక వాళ్ళకి ఏమైనా ఒక దర్శనం ఉందా, ఒక ప్రత్యక్షత ఉందా, ఒక బయలుపాటు ఉందా, ఏమైనా వాళ్ళకి ఒక కళలు ఉన్నాయా, ఏమండి వాక్య బయలుపాటు ఉందా, వాళ్ళతో ఆయన మాట్లాడు ఏమీ లేదు. ఏమీ లేకపోయినా కానీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, మాకే అంతా తెలుసు. ఏమండి బ్రదర్ గారు పుస్తకాలు చదివి ఏదేదో తెలుసుకొని ఏదోదో చెప్తుంటారు. కానీ అవన్నీ ఏమి కావాలో కళలని, దర్శనములను, వాక్య బయలుపాటుని అన్నిటినీ ఇచ్చి నడిపిస్తున్నవాడు ఆయనే. ఆ దూత ఉన్నాడు మనకి. వాళ్ళకైనా దూత ప్రత్యక్షమయ్యాడా? లేదు. బ్రహ్మాం గారికి ఏ సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు? అదే సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నానితగా నీవో యావే, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సాయంకాలంలో దానియేలుని గుహలో పడేశారు. అయితే ఎప్పుడైతే పడేశారో అప్పుడే అక్కడ దూత ప్రత్యక్షమయ్యాడు. నిర్దోషి కదా, అందుకని ఆయన దూతను పంపించి రక్షించాడని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ దానియేలుని దూత కలుసుకున్నాడు. దానియేలుని దూత. దూత దూత నేను మీకు అర్థమవుతుంది కాబట్టి రాస్తాను, కొద్ది రాస్తాను. ఎందుకంటే ఆయన రాస్తా కూర్చున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు సమయం 9 అయిపోయింది త్వరగా మనం. కాబట్టి పిల్లరా దూత కలుసుకున్నాను. సేమ్ అలాగే మనకు కూడా 7వ సంఘకాలములో 1906 పిల్లారా 1906 నుండి సాయంకాలం ఆరంభమైంది. 1909లో బ్రహ్మాం గారు పుట్టారు. ఆయన జన్మించినప్పుడు వెలుగు వచ్చింది ఆయన మీదకి. కానీ 1909లో ఆయన పుట్టారు. కాబట్టి ఆయన సాయంకాలం వర్తమానికుడుగా ఆయన రంగం మీదకి వచ్చి ఆయన పరిచర్య కొనసాగటము, ఆయనకు వధువును కలుసుకోవడం జరిగింది. కాబట్టి అందువలన మనకి 120 సంవత్సరాలంటే నో కాలంలో కూడా 4 జాములు ఉన్నాయి, అంటే సంవత్సరాల్లో ఉన్నాయి. మరి నో కాలంలో 120 సంవత్సరాలు ఉంటే మరి మనిషి కుమార్ దినాల్లో 120 సంవత్సరాలు ఉంటాయి. లెక్క తప్పదు కదా, మరి లెక్క తప్పదు. కాబట్టి ఇప్పుడు జాముకి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 1906 నుండి 1935 వరకు 30 సంవత్సరాలు. ఇక్కడ ఇది 3 గంటలు 3 గంటలు 3 గంటలు 3 గంటలు 3 గంటలు, ఇక్కడ 30 సంవత్సరాలు. అర్థమైంది మీకు? సాయంకాలం గోలో పడేశాడు. దూత ప్రత్యక్షమయ్యాడు. దూత ప్రత్యక్షమయ్యాడు. అలాగే మనకు కూడా సాయంకాలంలో బ్రహ్మాం గారు రంగం మీదకి వచ్చాడు. అంటే సర్వశక్తివంతుడు బ్రహ్మాం గారిని ఏం చేశాడు చెప్పండి? ఆయన పుట్టినప్పుడు ఆయన యొక్క వెలుగు ద్వారా ఈయన సర్వశక్తిమంతుని పని కోసము ఎన్నిక చేయబడినాడని రుజువు చేయబడింది ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సాయంకాలము కాబట్టి అది బ్రహ్మాం గారి పరిచర్లో మనం చూస్తున్నాం. అర్ధరాత్రి కూడా అర్ధరాత్రి కేక. అందుకని 1936 నుండి 1965
కరెక్ట్గా అర్ధరాత్రి ముగిగానే బ్రహ్మం గారు నిద్ర, అంటే 1965లో ఆయన నిద్రించాడు. అంటే 30 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాలు. అంటే ఇక్కడ 30 అంటే అర్ధరాత్రి అయిపోగానే నిద్రించాడు. ఆయన నిద్రించాడు అంటే బ్రహ్మం నిద్రించాడు. బ్రహ్మం నిద్రించాడు. బ్రహ్మం ఎప్పుడు? 65లో. చూడండి, ఆ జాముగిగా నేనేమోడు చెప్పండి, నిద్రించాడు. అలాగే మరలా కోడి కూసే వేళ బ్రహ్మం గారి తర్వాత 5 రకాల పరిచయలు వచ్చాయన్నమాట. అంటే అపోస్తులు, కాపర్లు, ఉపదేశకులు, ఏమండి. కాబట్టి ఇలాగ 5 రకాల పరిచర్లు ఉన్నాయి. ఈ 5 రకాల పరిచర్లు పరిచర్యే అయ్యగారిది, అంటే జాన్సన్ అయ్యగారిది. కాబట్టి ఇక్కడ 1900 ఏమండి 66 నుండి అంటే ఇక్కడ వాళ్ళు జాము అయ్యేటప్పుడు వాళ్ళు నిద్రించారు, లేరు. చూడండి, కరెక్ట్గా జాము ముగిసేటప్పుడు వాళ్ళు ఏమయ్యారు చెప్పండి, నిద్రించారు. జాము ముగిసేటప్పటికి నిద్రించారు. అంటే ఇక్కడ వధువు, అంటే వీళ్ళ వర్తమానం విన్నటువంటి వధువు ఈ జాముల్లో వస్తా ఉంది. వీళ్ళు నిద్రించారు కానీ ఆమె మాత్రం వస్తూ ఉంది. కొంతమంది నిద్రిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మం గారు వర్తమానం అప్పుడు ఎన్నోళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, కొంతమంది వింటూ వస్తున్నారు. వధువు ఉంది, దానియేలు వలె వధువు ఉంది. ఈ 4 జాముల్లో దూతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఈ జాముల్లో కూడా దూతుండేటప్పుడు ఇప్పుడు కూడా దూతున్నాడని బయలుపరచబడింది. ఆ దూత ప్రత్యక్షం కాకపోతే బయలుపరచబడతాం 2006లో. కాబట్టి పిల్లారా, ఇప్పుడు సరే, ఇది ఎలా ఉంది? ఇది బయలుపరచబడే ముందు నేను 1996లో కాకినాడ వచ్చాను. చెప్పాను కదా పొద్దుట. 95 అయ్యగారు నిద్రించారు, 96లో వచ్చాను. నేను అప్పుడు వచ్చాను కదా, ఇలా తయారు చేయలేదు, తయారు చేసి రాలేదు. నేను అప్పుడు వచ్చాను. ఇది 2012, 13 మన శిరీష సిస్టర్ గారి ఇంటి దగ్గర చెప్పాను. 2012, 13 అనుకున్నాను నేను. సరే, సంవత్సరం పెట్టుకోలేదు. ఆ సంవత్సరాల్లోనే 12, 13 ఆ సంవత్సరాల్లో ఇది బయటపరచబడింది. నేను ఎప్పుడు వచ్చాను? 96లో. ఇప్పుడు మరి 96లో నేను వచ్చాను. మరి ఇక్కడ కరెక్ట్ 96 అవుతుంది. రేకు చుక్క వర్తమానంతో వచ్చాను నేను. ఇది ఎలా జరిగిందంటే చెప్పండి, నా వల్ల జరిగిందా? దూత వల్ల జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆది కాండంలో మీరు ఒకసారి చూడండి. కొంచెం లేట్ అయినా నన్ను మీరు క్షమించాలన్నమాట. చూడండి అమ్మా, ఆది కాండము 24వ అధ్యాయంలో 49వ వచనం చూడండి ఒకసారి. 49:50. కాబట్టి కనబర్చిన ఎడల అది అయిన నాతో చెప్పుడి, లేని ఎడల అది అయినా తెలియజెప్పుడి. లాబానును హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా ఆయన వల్ల జరిగిన కార్యము కాబట్టి, అంటే బ్రహ్మం గారితో అయ్యగారితో ఎవరైతే ఉన్నారో, ఏ దూత అయితే ఉన్నాడో అదే దూత 96లో తీసుకొచ్చాడు కాబట్టి, బయలుపరిచాడు కాబట్టి, ఇప్పుడు ఖచ్చితంగా తెల్లవారుజాము బ్రహ్మం గారు చెప్పిన లెక్క ప్రకారం 1906లో సాయంకాలం ఆరంభమైంది అన్నాడు బ్రహ్మం గారు.
మరి దాని ప్రకారం చూస్తే తెల్లవారుజాము ఎప్పుడు వస్తుంది? 95 నిద్రించాడు అయ్యగారు. 96లో 900 నేను వచ్చాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన యొక్క వర్తమానముతో వేకువజామున రాజు వచ్చినట్టుగానే మరి బైబిల్లో మీరు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వారి క్రిందపడి ప్రతిఫలం ఇస్తాను. 1993లో చూడండి, నాకు వచ్చిన కలక గాని ఈ నన్ను తీసుకుని తెల్లవారుజామును తీసుకుని రావడం కానీ, 1996లో తీసుకుని రావడం కానీ, ఇవన్నీ కూడా నువ్వు చేసేవి కాదు, అది ఆయన వల్ల జరుగుతున్న కార్యము. కాబట్టి 1996లో 93లోనేమో తూర్పు నక్షత్రం కనబడి ఇదిగో త్వరగా వచ్చున్నాను అని చెప్పి 95లో అయ్యగారు నిద్రించిన తర్వాత 96లో వేకుచుక్కు గురించి బయలుపరచబడింది. అప్పుడు 96 నుండి వేకుజాము ఆరంభమైందని చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇది జాములు బయలుపరచబడిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ 1906 నుండి చూసినా కానీ 96 వచ్చింది తెల్లవారుజాము. నేను ఆయన తీసుకొచ్చింది తెల్లవారుజామునే. మరి జాన్సన్ గారు 95 నిద్రించాడు. ఆయన ఉన్నారనుకోండి, లెక్క తప్పనుకోవచ్చు. సంవత్సరంలో ఏదో వేరే సంవత్సరంలో వచ్చారనుకోండి, తప్పనుకోవచ్చు. కానీ 96లో కరెక్ట్గా తీసుకొచ్చాడు ఆయన. అందువల్ల ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాలి, ఆయన వేకువజామున అంటే 8వ దినములో వేకువజామున ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి, వేకువజాములో ఉన్నాము. ఆయన వేకు చుక్కగా అస్తమయం వచ్చిదులో, అర్ధరాత్రి వచ్చిదులో, కోడి కూసే వేళ వచ్చిదులో, తెల్లవారుజామును వచ్చిదులో అని చెప్పి ఆయన వేకు చుక్క అయినవాడు. తెల్లవారుజామున 1996 అయ్యగారిని తెరిచిన తర్వాతే ఆయన తీసుకొచ్చాడు. హల్లెలూయా. నా అంతటే రాలా, నేను మామూలు మీటింగ్స్ కోసం వచ్చాను. చక్కగా ఒంగోలులో చెప్పారు కదా, పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు, భూస్వాములు, అలాంటి స్కూల్లో పనిచేసేవాడు. మీకు అర్థమైందా? ఎంఆర్ఓ, కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ ఏమండి, డిఎస్పి, ఎమ్మెల్యే. ఆయన పిలిచిన తర్వాత మొత్తం వదిలేసి ఇక్కడ నిలబడిపోయారు 96లో. మరి ఇక్కడ సరిపోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇప్పుడు తెల్లవారుజామున ఎక్కిరమ్ము, ఎక్కిరమ్ము. మరి ఇప్పుడు అందుకనే ఎక్కిరమ్ము, ఈ తెల్లవారుజామున నిద్ర మేల్కొల్పుతున్నాడు. ఆయన రాజుగా వచ్చాడు. కానీ ఆ రాజుగా ఎక్కడికి వచ్చాడంటే ఆయన ఇప్పుడు మధ్య ఆకాశానికి వచ్చాడు. ఆయన నమ్మనిస్తాడు. 1995లో కృపా సింహాసనం తీర్పు సింహాసనంగా మారిపోయింది. అందుకే బెన్నం గారు ఏమన్నారంటే, ఆ మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎక్కిరమ్మని పిలుస్తాడు అన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. కాబట్టి రాజు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చదవండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము ఆ తెల్లవారుజాము దగ్గర నుండి చదవడం. హల్లెలూయా. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగా సర్వశక్తిమంతుని సేవకుడైన దానియేలు, నిత్యము నిన్ను సేవించున్నా. చూడమ్మా, తెల్లవారు 23వ వచనం చూడు. రాజు ఇందును గూర్చి అతి సంతోషపరచుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడి. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన పైకి పిలుస్తున్నాడు. పైకి రండి, పైకి తీయండి. మరి రాజు ఎక్కడున్నాడు చెప్పండి? మధ్య ఆకాశంలో. ఆయన స్వరమే ఇది.
అందుకనే రెండవ రాకడ ఏడో ముద్ర 3 మడతల వలె ఉందన్నాడు. జాగ్రత్త వినాలి. ఏడో ముద్ర 3 మడతల వలె ఉందన్నాడు. అంటే మూడు మడతలు అంటే 3 ఉద్దేశం. ఒకటి ఏంటంటే ఆయన మధ్యాకాశములకు వచ్చి ఆ రాజు వచ్చి ఏమండి పైకి రమ్ము, లేకపోతే పైకి తీయుడి, లేకపోతే పైకి రండి అని పిలుచుట. అది ఎవరి స్వరము? రాజు స్వరం. అందుకని తెల్లవారుజామున ఆయన ఇది ఎవరి స్వరము? మెస్సయ్య స్వరం. అందువల్ల ఇక్కడ ఆయన భూమి మీద ఆయన ఇప్పుడు వేకు చుక్కగా బయలుపరుచుకుంటున్నారు. ఇది ఏమై ఉన్నదంటే అంటే న్యాయాధిపతిగా న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. అందువల్ల ఇది మొదటి మడత. రెండవ మడత మధ్య ఆకాశంలో పేట మీదలో ఉంటాం, అది రెండవ మడత. మూడవ మడత ఏంటంటే ఆయన యూదులకు ప్రత్యక్షమవుతాడు, అది మూడవ మడత. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాజు వచ్చి పైకి తీయడన్నట్టు ఆయన కూడా మధ్య ఆకాశంలో ఉండి న్యాయాధిపతిగా ఉండి ఆయన భూమి మీద ఆయన వేకు చుక్కగా బయలుపరుచుకున్నాడు. ఎక్కిరమ్మనే స్వరముగా బయలుపరుచుకున్నాడు. ఆయన మధ్యాకాశమునకు వచ్చి భూమి మీద ఏం చేస్తాడు చెప్పండి? ఆయన న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయంలో, ఎందుకంటే ఆయన భూమి మీద కూడా ఉంది, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, కానీ భూమి మీద న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటాడు. చూడండి మీరు లూకా సువార్త 18వ అధ్యాయం, 18వ అధ్యాయం మొదటి నుండి చదవమ్మా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సర్వశక్తి మంత్రికి భయపడకయు మనుషుని లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఒక విధురాలుంది, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికుని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను సర్వశక్తి మందును భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు మెస్సయ్యను న్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట విని సర్వశక్తిమంతుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నారు మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న ఆయన మధ్య ఆకాశానికే వచ్చాడు అనుకోండి, భూమి మీద విశ్వాసము కనుగొనేది రాయాల్సిన పని లేదు కదా. న్యాయం తీర్చడానికి భూమి మీదకి వస్తాడు కాబట్టి భూమి మీద న్యాయం తీరుస్తాడు కాబట్టి న్యాయాన్ని బయలుపరుస్తాడు కాబట్టి ఇది తీర్పు దినమని న్యాయమైన తీర్పు కాలమని బయలుపరుస్తాడు కాబట్టి ఇది బయలుపరుస్తున్నప్పుడు విశ్వాసమును కనుగొందునా. అలాగే మేము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో చూసినట్లయితే పిల్లరా ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు చూడండి. మొదటి అక్కడ మేఘము కనపడుతుంది, అది 1963లో నెరవేరింది. తర్వాత ఆయన రంగం మీదకి వచ్చి ఒక పాదమును సముద్రం మీదను ఒక పాదం భూమి మీదను ఆయన మోపి సింహము గర్జించినట్లు గర్జించిన 7 ఉరుములు వాటి వాటి శబ్దములు వెలికాయి. మధ్యాకాశంలో జరుగుతా కాదు, భూమి మీదే ఆయన మధ్యాకాశానికి వచ్చాడు. భూమి మీద ఆయన స్వరమునంటే వాక్యాన్ని బయలుపరుచుకుంటున్నాడు. తీర్పును బయలుపరిచి ఉగ్రతను ఇది తీర్పు దినము. దానియేలు కాలములో వలె దుష్టులు సింహాల గుహలో వేయబడినట్టుగానే దుష్టులు నాశనం చేయబోతున్నారు. దానియేలు పైకి వచ్చినట్టుగానే మీరు కూడా రండి, ఇది తీర్పు సమయము.
ఆయన భూమి మీద బయలుపరుస్తున్నాడు. అందుకనే దినము జాము గడియ ఉండేది భూమి మీదే. మరి అస్తమయంలో వచ్చిందో, అర్ధరాత్రి వచ్చిందో, కోడి మూసే వేళ వచ్చి తెల్లవారుజాము అవి మధ్యాకాశంలో ఉండవు. ఇక్కడ కాలాలకు అక్కడ కాలాలకు తేడా ఉంది, సంవత్సరాలకు అక్కడ సంవత్సరాలకు తేడా ఉంది. కానీ ఇది భూమి మీద జరిగేదానికి దీన్ని మొదటి మడత అంటారు. ఆయన మధ్యాకాశానికి వచ్చి భూమి మీద ఆయన వేకు చుక్కగా బయటపరచుకున్నాడు. నేను వచ్చాను, ఇది నా స్వరము, నేను మధ్యాకాశానికి వచ్చాను, ఎక్కడ మనం పిలుస్తుంది నేనే. ఇది తెల్లవారుజాము న్యాయమైన తీర్పు, విధవరాలకిని ప్రతివాదికిని, దానియాలకిని దుష్టులకిని, వధువుకిని దుష్టలోకానికి తీర్పు తీర్చడానికి. కాబట్టి ఇప్పుడు భూమి మీద తీర్పు దినములో మనం ఉన్నాం. దినము జాము గడియ దాని గురించి మాట్లాడితేనే ఉన్నాడు తెలుసా? నోకాలం లోతకాలంలో జరిగినట్లుగా చూడండి చెప్పాడు ఆయన. అది మధ్యకాశంలో జరిగిందా? జరగ భూమి మీదనే జరిగింది. కావాలంటే కానీ అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి పిల్లరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 వచనం మీరు ఒకసారి చూడండి. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి 24వ అధ్యాయం. తండ్రి మాత్రమే ఎరుగురు కానీ ఏ మనుషుడైనా. ఇదే 7వ ముద్ర. ఇదేమిటి చెప్పండి? 7వ ముద్ర. ఆయన రాకడే 7వ ముద్ర. అందుకని మీరు పిల్లారా, ఆయన మధ్యాకాశానికి వచ్చి భూమి మీద రాలేదనుకోండి, మరి మధ్యాకాశం 7 ముద్ర తెరబడతేటి? బిర్లాంగారికి 7 ముద్ర తెరబడలేదు. మరి భూమి మీదకి వస్తేనే కదా తెరవబడేది. భూమి మీదకి వచ్చి తెరవబడింది కాబట్టి ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చాడు, భూమి మీద న్యాయాధిపతిగా బయలుపరచుకుంటాడు. వేకు చుక్కగా వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చి ఆయనగా బయలుపరచుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కిరమ్మని స్వరము మనం వింటున్నాం. తీర్పుని గురించి బయలుపరచబడుతుంది. ఆ తీర్పు దినములో మనము రక్షించబడుతున్నాం. అంటే ఇక్కడ ఆయన స్వరము ఆ బోరధ్వని తీర్పుని గురించి బయలుపరిచే బోరధ్వనిగా, ఏమండి, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడని బయలుపరుస్తుంది. ఎక్కిరమ్మని మనల్ని పిలుస్తుంది. హల్లెలూయా. తీర్పును బయలుపరచకుండా ఎక్కిరమ్మంటాడేంటి? నాపోయే నాశనాన్ని చెప్పి అది నాశనం కాబోతుంది లోతకాలంలోనే మీరు కూడా పైకి వచ్చేయండి అని చెప్తారు. అంతేగాని పైకి వచ్చేయండి దీన్ని పైకి వచ్చేమని అలా అని చెప్పడు ఆయన. సమయాన్ని బయలుపరిచి, దినాన్ని బయలుపరిచి, కాలాన్ని బయలుపరిచి రమ్మంటాడు పైకి. అదే ఇక్కడ మనం చూస్తాం. చూడండి మత్తయి సువార్త 24 తర్వాత చదువమ్మా. నోహు దినములు ఎలాగుండును, మనిషి కుమారు రాకడు ఎలాగుండును. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయి అలాగునే మనిషి కుమారు రాకడ ఉండను. ఆ కాలమున 2 పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగల విసురుచుందరు, ఒకరు తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూడండి, ఆ కాలాలను పోలుస్తున్నాడు. మధ్య ఆకాశంలో జరిగే పని అయితే 9 దినాలు 9 దినాలు చెప్పక్కర్లేదు కదా. మరి చెప్పాల అవసరమా? లేదు. కావున ఏ దినమున మీ మెస్సేజ్ వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. దినము ఏ జామున దొంగ వలె వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొని గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండి. యజమానుడు తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయించుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. తమరి యావదాస్తి మీద వారి నుంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయించున్నాడని తన మనస్సులో అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ
తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లో వాడు అనుకొనిన గడియలో వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఆయన నామరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ దినమును వచ్చునో ఏ జామును వచ్చునో వాళ్ళు ఎలాగైతే ఓడలోకి వెళ్ళారు. అదే లోకాసు వార్త 17వ అధ్యాయంలో అయితే లోతు గురించి కూడా ఉంటుంది అనమాట. అక్కడ నోహు గురించి లోతు గురించి 2 నాశనాలు, 3వ నాశనం. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనము? దినము జాము గడిలో. హల్లెలూయా. మరి జాముకు 3 గంటలు అనుకోండి, ఏమండి? అలాగే ఇప్పుడు జాముకి 30 సంవత్సరాలు. మరి ఈ జాముకి 30 సంవత్సరాలు, ఇప్పుడు ఈ జాముకు కూడా 30 సంవత్సరాలు అయితే ఎంత వస్తుంది చెప్పండి? 2020 వస్తుంది. ఈక్వల్ టు 30 సంవత్సరాలు. తెల్లవారుజామున దానియేలు పైకి తీయబడ్డాడు. మనము తెల్లవారుజాము తర్వాత భూమి గుహలో లేడు. తెల్లవారుజాము తర్వాత లోతు సొగములో లేడు. ఉగ్రత ఉంది. అందువల్ల ఇప్పుడు ఆ రాజే ఈ భూమి మీదక ఆయన స్వరము వేకుచుక్కగా బయలుపరుచుకుని, న్యాయాధిపతిగా బయలుపరుచుకుని అలా రక్షిస్తూ ఉన్నాడు. ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. న్యాయాధిపతిగా బయలుపరుచుకొని లోతు కాలంలో వలె మీరు పైకి రండి. వాళ్ళు బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు, మీరు పైకి రండి. హల్లెలూయా. మరి రాజు వచ్చి పిలిచాడా పైకి? రాజు వచ్చి పిలిచాడా? ఇప్పుడు కూడా రాజు వచ్చి పిలుస్తున్నాడు. హల్లెలూయా. పైకి తీయడి. రాజు స్వరం అది. మొదటైతే చూసాం, పరలోకము యొక్క తలుపు తీయబడింది, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్కిరమ్మంటున్నాడు అంటే, నాశనం రాబోతుంది కాబట్టి, ప్రపంచం శ్రమల్లో పడబోతుంది కాబట్టి ఎక్కిరమ్మంటున్నాడు. సువార్త ద్వారాలు మూయబడ్డాయి, తలుపు వేయబడితే నాశనం అయిపోద్ది. ఎక్కిరమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేసువకే చెల్లునుగా. సత్యస్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 జయము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దానియేలు పైకి తీయబడ్డాడు. పైకి తీయబడ్డాడు. అయితే వాళ్ళు జాములు ముగించబడేటప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు మన జాము ముగించబడేటప్పుడు కూడా మనము ఎత్తబడే సమయం అని మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. 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 కాబట్టి పిల్లారా, 2025 మన ముందు ఉంది. ఇప్పుడు తెల్లవారుజాములో ఉన్నాం, తూతున్నాడు. చూడండి, దానియేలు పైకి తీయబడిన తర్వాత పిల్లారా, దుష్టులు నాశనం చేయబడ్డారు. ఇదే శ్రమకాలం. నిందల మోపినోళ్ళు, అలాగే మనం ఎత్తబడిన తర్వాత మతశాఖ సంఘాలు, మహావేశ, రోమన్ క్యాథలిక్ సంఘము, దాని యొక్క పిల్లలు సమస్తము కూడా నాశనించారు. హల్లెలూయా. ఆయన పరిపాలన ఆరంభమైంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పిల్లారా, 4 జాములు ఎత్తబాటు.
మెస్సయ్య కూడా తెల్లవారుజామున లేచాడు. లేఖనాలు మనం నమ్మాలి. దానియేలు తెల్లవారుజామున పైకి తీయబడ్డాడు. మనం దాని అర్థం ఏంటంటే మనము కూడా ఈ తెల్లవారుజామున మనం ఎత్తబడతామని అర్థం. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అందులో రాబోయే సంవత్సరములో మనం ఈ భూమిని విడిచిపెట్టి పైకి ఆరోహణమయ్యవచ్చు. మనం నమ్ముతున్నాం జరగొచ్చని. తర్వాత ఆయన చిత్తం బయలుపాటును బట్టి మనం ఏం చేస్తామని చెప్పండి, నమ్ముతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు పిల్లారా, బ్రహ్నాం గారు చూడండి 1909లో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు చెప్పండి? 1909. ఆయన అర్ధరాత్రి అంటే 1965లో నిద్రించాడు. అంటే 56 సంవత్సరాలు. బ్రహ్నాం గారు ఏమన్నారు తెలుసా? వర్తమానం అనేది వర్తమానికుడి జీవితంలో వస్తుందని చెప్పాడు. అదే నిజమైన వర్తమానం అన్నాడు. బ్రహ్నాం గారు చెప్పారన్నమాట. వర్తమానం అనేది వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా అది బయలుపరచబడుతుందని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు 1996 ఎలా బయలుపరచబడింది? ఆయన తీసుకురావడం ద్వారా. తెల్లవారుజాము ఎలా బయలుపరచబడింది? ఆయన తీసుకొచ్చాడు కాబట్టి. దాన్ని బట్టే కళ్ళలో చూశాను కాబట్టి 93లో ఇదిగో త్వరగా వచ్చున్నాను. అలాగే అగ్నిజ్వాలలు, అపరంజి వంటి పాదములు, అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఆయనే. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసాం, 2వ అధ్యాయంలో కూడా. అందుకనే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతిగా ఆయన ఉంటాడు. అందుకనే చూడండి, మీరు న్యాయాధిపతిగా వచ్చాడనే దానికి ఈ అనుభవంతో ఎలా చెప్తున్నా అంటే 1900 ఇది చెప్పాక చెప్తాను. నేను 1969 పుట్టింది. 2025 56. భూమి మీద ఆయన 56 సంవత్సరాలే ఉంది. మీకు అర్థమైందా? అర్ధరాత్రి ముగిసింది. మరలా ఇప్పుడు మనం 56 వచ్చేటప్పుడు 2025 ముగుస్తుంది. తర్వాత బ్రహ్నాం గారు లేరు. మీకు అర్థమైందా? మీకు 1969లో పుట్టాను. 2025కి వచ్చేటానికి తెల్లవారుజాము ముగిసేటప్పటికి 56 వస్తుంది. అందువల్ల బ్రహ్నాం గారితో ఉన్న ఆయనే మనతో ఉన్నాడు. 4 జాముల్లో బ్రహ్నాం గారితో ఉన్న ఆయనే మనతో ఉండి ఈ సంవత్సరాలన్నీ కూడా ఖచ్చితంగా మనం సరిపోవడం మనం చూస్తున్నాము. అందువల్ల పిల్లారా, మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి. ఇదిగో చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తుయితరులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల సర్వశక్తివంతుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. చూడండి, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజి వంటి బంగారం. 1988లో బంగారముతో కమ్ముకున్నాడు కలలో. 93లో అగ్ని జ్వాలలతో సుడులుగా తిరుగుతూ వచ్చి తల మీద రాలేడు. ఇప్పుడు ఇది బయలుపరుస్తున్నవాడు. అందుకని బ్రహ్నాం గారు అంటారు, వ్యక్తిని చూడద్దు, అభిషేకాన్ని చూసి అది ఎవరో గుర్తించమన్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా. ఇది మెస్సయ్య యొక్క అభిషేకము, కుమారు యొక్క అభిషేకం క్రింద మనం ఉన్నాం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఇప్పుడు మనకి వేకు చుక్కగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చింది. చూడమ్మా 23వ వచనం. దాని పిల్లల్ని చెమ్ముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను
పరీక్షించేవాడు నేనే అని సంఘమని తెలుసుకున్నాను. మరి మీలో ప్రతి వారికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి కుమారుడు చెప్తున్నాడు, నేనే జీతం ఇచ్చేదని, నేనే ప్రతిఫలం ఇచ్చేదని. హల్లెలూయా. 28వ వచనంలో నేను వేకు చుక్కనిచ్చినాను. మరి వాని క్రియలు ప్రతిఫలం ఎవరిస్తారు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మళ్ళీ 16వ వచనం చూడమ్మా. ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు మెస్సయ్యను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను చిగురును ప్రకాశమానమైన. కాబట్టి ఇప్పుడు జీతం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు, ఆయనే వేకు చుక్క, ఆయనే భూమి మీద వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా, ఈ తెల్లవారుజామున మనల్ని రక్షించేవాడుగాను, మన క్రియలకు ప్రతిఫలము రక్షణ, దుష్టుల్ని శిక్షించేవాడుగా, వాళ్ళ క్రియలకు ప్రతిఫలం అది. హల్లెలూయా. మనకు ప్రతిఫలముగా ఆయన యావదాస్తి మీద మనం నియమిస్తాడనుంది. అంటే ఆ రాజ్యానికి మనం వారసులు అవుతాం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ముగింపులో ఉన్నాం సుమ్మా. హల్లెలూయా. అన్ని సత్యమే. ఎందుకంటే బ్రహ్నాం గారు 1906 నుండి ఆరంభమైందని చెప్పింది సత్యమే. బ్రహ్నాం గారిని నిద్రించింది సత్యమే. జాన్సన్ గారిని నిద్రించింది సత్యమే. 1996లో తీసుకొచ్చింది సత్యమే. ఒక చుక్క బయలుపరిచి ఏమండి మళ్ళీ 105 సంవత్సరాలు ఖచ్చితమే. 4 జాములు బైబిల్లోనే ఖచ్చితమే. కాబట్టి పిల్లారా, అందువల్ల రాబోయే సంవత్సరము మనము కనబడకుండా ఈ లోకములో వెళ్ళే సంవత్సరము అని మనము గ్రహించాలి. తర్వాత ఏదైనా బయలుపరిస్తే నాకు తెలియదు, కానీ ఇంతవరకు బయలుపరిచిన దాన్ని బట్టి మన విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ జాగ్రత్తగా ఉండాలి సుమా. హల్లెలూయా. ఇది అందరికి చెప్పే విషయం కాదు. 7వ దూత వర్తమానం నమ్మిన వారికి 5వ వర్తమానం నమ్మినాడు. వాళ్ళు చూడకపోవచ్చు. ఇప్పుడు అపోస్తుల పౌలును చూడకపోవచ్చు. అపోస్తుల బోధన నమ్మట్లేదు, మనం నమ్ముతున్నాం. అర్థమైందా మీకు? కాబట్టి 7వ దూత వర్తమానం, 5వ వర్తమానం, బాప్తిజం నమ్మాం. ఆ నమ్మిన వారికే ఇవే కూర్చుంటా. హల్లెలూయా. సంఘ శాఖలు కాదు. వాళ్ళకి తెలీదా, వీళ్ళకి తెలీదా, ఎక్కడ లేదే, ఇది నిజమేనా నువ్వు అనుకున్నావేమో. ఏమండి? ఆ వర్తమానం నమ్మిన వారికి సువార్త ప్రపంచమునకు ప్రకటించినటువంటి ఆ కాలంలో, లోతు కాలంలో హానోకు ఆరోహణమయ్యాడు. అందుకే భిన్నంగానే ఉంటారంటే హానోకు ఒక్కడు, 8 మంది ఓడలోకి వెళ్ళారు. అంటే నోవహు ఇజ్రాయేలులకు ఛాయిగా ఉన్నాడు, హానోకు వధువుకి ఛాయిగా ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు కంటే కూడా వధువు తక్కువగా ఉంటుంది అన్నాడు. మరి హానోకు ఒక్కడే కదా శరీరం మారి వెళ్ళింది. ఈ శ్రమంలో నుండి వచ్చినటువంటి నోవహు ఎంతమంది? 8 మంది. అంటే వధువు తక్కువగా ఉంటుంది, ఇజ్రాయేల్ రక్షించబడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. సమయం ఇది, సమయం ఎత్తబడే ఈ సమయం, పైకెత్తబడే ఈ తరుణం, వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా
కాబట్టి ఇప్పుడు 4 జాములు ఇంటూ 30 సంవత్సరాలు. మరి కాలంలో కూడా 120 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు 120 సంవత్సరాలు అంటే ఆ కాలంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి పిల్లారా ఎల్లప్పుడు ప్రార్థన చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు. ప్రేమ కలిగి ఉండండి. ఎవరైనా ఏమి మనసులో పెట్టుకోవద్దు. చెప్పినా పెట్టుకొని ఉండవంటే ప్రమాదమే. నువ్వు తెగించావన్నమాట, నరకానికి సిద్ధపడ్డావు అనమాట. నువ్వు అర్థమైందా? ప్రేమ కలిగి ఉండమంటే ఏదో మనసులో పెట్టుకొని అలా ఇలా ఉండవు. ఏంటి విడవబడిన పర్లేదు, నేను మారను, నేను అలాగే ఉంటా. నువ్వు సిద్ధపడిపోయావు విడవబడ్డానికి. విడవబడితే పిల్లలు ఇలాగే ఉంటుంది అనుకోకండి. ఇలాగే ఏమండి, ఇలాగే ఉంటుంది. మనకి ఇప్పుడేమి లోటు? మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా, నేను బాగానే సంపాదించుకున్నాను కదా, పిల్లలు బాగానే సంపాదించుకున్నాం, బాగానే చదువుకున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, మనకేమి లోటు ఉంది కాబట్టి అంత పరలోకం తేటం అవసరం ఉందిలే మనకి అనుకున్నావేమో. ఇలాగే ఉంటుంది అనుకున్నావేమో. ఎత్తబడిన తరువాత భయంకరమైన శ్రమలు ఉంటాయి. అగ్ని పర్వతాలు పేలిపోయి, భూకంపము, వడగండ్లు, మోషేలియా వచ్చినప్పుడు చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి. అప్పుడు ఇలాగే స్టైల్గా తిరుగుతాను, స్టైల్గా బట్టలు వేసుకొని స్టైల్గా ఏమండి ఇలాగే ఉంటాను, ఏమండి ఇలాగే సుఖంగా జీవిస్తా, అవి కొనుక్కొని తింటూ బాగా ఇలాగ బ్రతుకుతుంటాను అనుకున్నావేమో. ఇలాగ చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఇలాగ బ్రతుకుతాను అనుకున్నావేమో. శ్రమ కాలంలో అలా ఉండదు. అందుకని ఎత్తబడిన వారు ధన్యులు. విడవబడిన వారికి శ్రమలే. నువ్వు ఎన్ని డిగ్రీలు చదివినానికి శ్రమలే. నువ్వు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏమండి నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏమండి మన కరోనా ఏం చేసింది చెప్పండి? వదిలిపెట్టింది ఎవరినైనా? అందరికి శ్రమలే. నేను కాలేజీలో మంచి మార్కులు వస్తాయి కాబట్టి నాకేమవుతుంది అనుకోకండి. నాకు లక్షల జీతం వస్తుంది కాబట్టి నాకేమవుతులే అనుకోకండి. నేను బాగానే సంపాదించుకొని భూమి మీద కొద్దిగా గొప్ప కలిగి ఉన్నాను కానీ ఏం కాదులే అనుకోకండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు అన్నది బైబిల్. ఏది నిన్ను కాపాడదు? నీ జ్ఞానము, నీ చదువు, నీ తెలివితేటలు, సైంటిస్టులు ఎవరు నిన్ను కాపాడలేరు. సృష్టి ఆరంభము నుండి కూడా అలాంటి శ్రమలు రాలేదను. అప్పుడు నీవు ఏడుస్తావు, కన్నీరు గారుస్తావు, చావాలనుకుంటావు, చావు దొరకదంట. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. విడవబడ్డావో ఇవన్నీ చూసి, ఇవన్నీ విని, ఇవన్నీ తెలుసుకొని నువ్వు మూర్ఖత్వంతో మారక, ఏమండి నువ్వు గనక విడిచిపెట్టబడితే చాలా ప్రమాదము. నీకు మంచి రోజులు ఉండవు భూమి మీద. దుఃఖ దినాలే, కన్నీటి దినాలే భూమి మీద ఉంటాయి. ఇప్పుడున్నట్టుగానే సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, సుఖంగా ఉంటామేమో అనుకోకండి. కాబట్టి పిల్లారా, సమయం ఉండగానే, దుర్దినములు రాకముందే ఆయన్ని స్మరణకు తెచ్చుకోనమని ప్రార్థన. దానియేలు వలె నిర్దోషురాలుగా ఉండాలి. ఏ దోషము లేకుండా ప్రేమ కలిగిన వారు ఉన్నారంటే వాళ్ళని ఏ దోషము లేని లెక్క. ప్రేమ తప్ప ఏమి ఉండొద్దు. మేలు చేయడమే చూడాలి. ఎలాగైనా పర్లేదు, ఏమి మేలు చేయదు, కీడు చేయక మేలు చేయడమే ప్రేమ, ప్రార్థన. నువ్వు ప్రేమగా ఉన్నావంటే సమాధానం, సంతోషం వస్తాయి. కాబట్టి పిల్లారా, మన ముగింపులో ఉన్నాం, చివరి సమయంలో ఉన్నాం. ఇప్పుడు మన రాజు పైన ఉండి ఎక్కిరమ్మని తీర్పును బయలుపరిచి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు వారు ఆయన్ని మధ్య ఆకాశంలో కలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నాడు, కానీ అక్కడ పెండ్లి విందు. నీకు అర్థమైందా? భూమి మీద శ్రమలు ఉంటాయి, మన మధ్య ఆకాశంలో ఉంటాయి. హల్లెలూయా. అందుకనే ఆయన
పిల్లారా, రాబోయే నాశనాన్ని గురించి చెప్పకుండా ఆయన తీసుకెళ్ళరు. ఇలా ఉండగానే ఈ పేకుచ్చ గురించి బయలుపరచకుండా, తీర్పుని గురించి బయలుపరచకుండా, ఏమండి ఎత్తబాటు గురించి ఏం బయలుపరచకుండా, ఏడో ముద్ర గురించి ఏం బయలుపరచకుండా ఆకస్మికంగా అలా పైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ లేఖనాలన్నీ ఏమైపోతాయి? నిష్ప్రయోజనం అయిపోతాయా? అందుకని భూమి మీద విశ్వాసమును కనుగొందునా. న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా. అందువల్ల ఈ రోజుల్లో నాశనం కాబోతుందంటే ఎవరు నమ్మడంలా. భూమిని ఆయన తుడిచిపెట్టబోతున్నాడు, మరి ఆ 1000 పాలన రాబోతుందంటే నమ్మడంలా. ఇంకా సువార్త చేయి. 1996 నుండి లోకానికి సువార్త కాదు, ఆయనకి ఆ నామము ధరించుకుని వారికి, ఏడో దూత వర్తమానం నమ్మిన వారికి తెలియచేయాలని. హల్లెలూయా. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ఏడో దూత వర్తమానం నమ్ముతారు, వేకుచుక్క వర్తమానం నమ్ముతారు. ఆయన ఏర్పాట్లు లేకపోతే నమ్మరు. నామాన్ని నమ్మకుండా దీన్ని నమ్మలేరు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ముగింపులో మనం ఉన్నాము. అందుకే బిర్లాం గారు అంటారు, చక్కని మాట, ఎక్కడికి వెళ్ళొచ్చు నరకానికి వెళ్ళొద్దు. ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు అన్నాడు. కాబట్టి పిల్లారా మనం ఇప్పుడు ముగింపులో ఉన్నాం. 120 సంవత్సరాల తర్వాత పిల్లారా భూమి మీదకి జల ప్రళయం వచ్చింది. ఇప్పుడు కూడా 4 జాములు గుండా మనం వెళ్ళిపోతున్నాం. ఎత్తపోటని, అందుకని 4 జాములు గుండానే రక్షణ. ఇప్పుడు కూడా 4 జాములు గుండా మనము వెళ్ళిపోతున్నాం. భూమి మీద ఏముంటుంది చెప్పడు? మనం వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత. మరి బైబిల్లో అందుకని ఆది కాండంలో జరిగించిన ఆయనే మనతో ఉండి రిబ్కా లోతు కాలములో పిల్లారా ఆ యొక్క రిబ్కా కాలములో 4 జాములు అలాగే ఇజ్రాయేల్ కాలంలో 4 జాములు ఉండి 4 జాముల ద్వారా రక్షించిన సర్వశక్తిమంతుడే ఇప్పుడు మనతో ఉండి ఈ 4 జాముల ద్వారా మనల్ని ఈ తెల్లవారుజామున ఆరోగ్యమయ్యే కాలములో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక సమయంలో కనబడకుండా పోతాం. అందుకని రాబో దాటన్నిటిని తప్పించుకున్నట్టుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ హృదయంలో ఎవరొకరి మీద పెట్టుకున్నా రావు. ప్రేమ కలిగి ఉండాలి. అందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నీ శరీరం, మనందరం కూడా ఒక శరీరము, ఆయన యొక్క శరీరం అయిన వేరు కాదు, ఒక్కటే శరీరము. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఒక్కటే, మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే. పిల్లారా, మనము నడుస్తున్న వాక్యము ఒక్కటే, మన గురి కూడా ఒక్కటే. మనము ఆ పట్టణానికి సంబంధించిన వారము కాబట్టి మనం ఏక శరీరం అయి ఉన్నాం. హల్లెలూయా. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. పిల్లారా, 4 జాములు గుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయారు. 4 జాములు గుండా మనం రాజును కలుసుకోబోతున్నాం. దానియేలు ఎలాగ పైకి తీయబడ్డాడో రాజును కలుసుకున్నాడు. మనం కూడా పైకి కొనుకోబడి మధ్యాకాశంలో మనము రాజును కలుసుకోబోతున్నాం. రాణి ఆయన్ని కలుసుకోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోకమంతా సంపాదించుకొని లోకములో మంచి చదువులు, డిగ్రీలు, ఉద్యోగాలు, పదవులు, పేరు, అందము, చందము ఇవన్నీ సంపాదించుకొని నరకానికి వెళితే ఏమి ప్రయోజనము సుమా?